శ్రీ గణేశాయ నమః. ఇంకా స్టార్ట్ చేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ. అండ్ మనం వచ్చేసి అయితే ఫస్ట్ డ్రాప్ వచ్చేసి ఈరోజు అయితే వెహికల్ అయితే లేట్గానే తీసిన. అండ్ ఫస్ట్ డ్రాప్ వచ్చేసి బాచిపల్లి అయితే వచ్చినాము. బాచిపల్లి అవుటర్ రింగ్ రోడ్ సైడ్ అయితే విల్లాస్ లోపలికి అయితే వచ్చినాము. అన్ని విల్లాస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఒక 15 minutes అయితే వెయిట్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే ఇవ్వాలన్నారు. ఇట్లా లాంగ్ వచ్చిన ఇట్లా డ్రాప్ లాంగ్ వచ్చినవి జర మళ్ళీ మనం రిటర్న్ పోతారా అని అడగాలి. ఎందుకంటే వాళ్ళు రిటర్న్ వచ్చాక డైరెక్ట్ మాట్లాడుకొని రావచ్చు అనమాట. అట్లా మనకు కూడా అమౌంట్ ఎక్కువ వస్తుంది. కంపల్సరీ వాళ్ళు అమౌంట్ అనేది ఎక్కువ ఇస్తారు. మరి ఎక్కువ ఇస్తారని ఎక్కువ మాత్రం అడగద్దు. నేనైతే ఇప్పుడు మనకు వచ్చేటప్పుడు అయితే 740 చేంజ్ వచ్చింది. ఇక పోయేటప్పుడు ఒక 200 ఎక్స్ట్రా, అంటే 200 ఏమన్నా. ఇక 750 అంటే వచ్చేటప్పుడు వచ్చింది. ఇక 150 అడిగిన ఎక్స్ట్రా. ఇక 900 టోటల్ 900 అయితే అడిగిన. ఇక టోటల్ వచ్చేసి బిల్లు మనకు అప్ అండ్ డౌన్ వచ్చింది అయితే 1650 రూపీస్ అయితే అవుతుంది. ఇక అట్లయితే మాట్లాడుకున్నా, వస్తున్నారు. వెయిటింగ్ అయితే చేస్తున్నా. ఇప్పుడు ఇంకా రాలేదు మనలో. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెల్లడిగిపోతారు. కంప్యూటర్లు తీసుకొని రావాలంట. 2 కంప్యూటర్లు ఉన్నాయంట. అది తీసుకొని పోయి మన రిటర్న్ అయితే వెళ్ళాలి. అండ్ ఫస్ట్ డ్రాప్ అయితే మనం రాధికకి వెళ్ళి వచ్చినాం. రాధిక టు ఇక్కడ బాచిపల్లి అయితే వచ్చినాం. మళ్ళీ రాధికని వెళ్ళాలి. ఇక వెళ్ళేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి లంచ్ చేసి మళ్ళీ బయలుదేరుతాను అనమాట. ఓకే, మరి చూపిస్తాడండి. ఇప్పుడు వచ్చిన డ్రాప్ అయితే ఎంత అయింది అనేది చూపిస్తాడండి. చూడండి, టైం వచ్చేసి అయితే 2:22 అయితే అవుతుంది. 2:22. అండ్ డేట్ అండ్ టైం వచ్చేసి వెడ్నెస్డే బుధవారం 7. అండ్ ఒక బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. నేను మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసిన. మళ్ళీ రాధిక అయితే వచ్చేసిన రిటర్న్. మీకు బుకింగ్ అయితే చూపించలేదు, చూపిస్తా చూడండి. మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసిన అనమాట రాధికకి. మనకు మార్నింగ్ రాధిక నుండి బాచిపల్లి వెళ్ళిన పికప్ అయితే ఇది 757 అయితే ఇచ్చిండు. మనకి 741 పే చేసిండు కస్టమరు. మనకి 757 అయితే యాడ్ చేసి ఇచ్చిండు, ఒక 10-15 రూపీస్. అండ్ ఇది అయితే మనకి ఇంత వచ్చింది. 32 కిలోమీటర్స్కి 757. అండ్ దీనికి ఒక 150 రూపీస్ ఎక్కువ అడిగిన అనమాట. రిటర్న్ ఇచ్చిండు మనకైతే. ఓకే, మరి కిలోమీటర్ అయితే ఇంత తిరిగినాం ఇప్పటివరకు. ఆఫ్టర్నూన్ వరకు అయితే 67 అయితే తిరిగిన. ఇప్పుడైతే డ్రాప్ అయితే అయిపోయింది. మీకు ఇంతకుముందు మన వెళ్ళిన డ్రాప్ అయితే చూపించాం, పికప్ మార్నింగ్. అండ్ ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి టోటల్ అయితే అమౌంట్ ఎక్స్ట్రానే ఇచ్చిన అన్న. ఒక 1700 అయితే పే చేసిన అనమాట. పోయినదేమో మనం ఇక్కడ నుండి వెళ్ళినదేమో 750 వచ్చింది. అండ్ నేను 150 ఎక్స్ట్రా అడిగిన. టోటల్ 1650 అవుతుంది. మనకైతే 1700 అయితే ఇచ్చినాడు. టోటల్ అమౌంట్ ఎక్కువనే ఇచ్చిండు మనం అనుకున్న దానికన్నా. 200 అయితే ఎక్కువనే ఇచ్చినాడు. అండ్ టోటల్ 1700 అయితే అయింది ఇప్పటివరకు. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి ఇక లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తా. ప్రస్తుతానికి అయితే రాధిక సిగ్నల్ అయితే ఆగిన. ఇంటికి వెళ్ళేసి తినేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట. ఎండలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. వాటర్ అయితే ఎక్కువ తీసుకోండి. చల్ల కూల్ డ్రింక్స్ అయితే తాగండి. ఫ్రూట్ జ్యూస్ కానీ ఇట్లా లెమన్ జ్యూస్ కానీ ఇట్లా తాగండి చల్లగా. మనకి ఎండ సోడా తగలకుండా ఉంటుంది అనమాట. ఓకే, మరి ఇక మళ్ళీ లంచ్ చేసి అయితే స్టార్ట్ చేస్తా. అండ్ లాస్ట్ ఎండింగ్లో ఈవినింగ్ అయితే ఎంత అయింది, అమౌంట్ అయింది కదా అనేది చూపిస్తా. ఓకే, మరి బాయ్. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఏమైందిరా? క్లాప్స్ బా. ఏం చేస్తున్నారా? ఫ్లైయింగ్ కింగ్స్ ఇస్తున్నాను. ఎవరికి? వాళ్ళకి.